Hey guys, welcome back to my channel Sanjeevani Life Plus, and I am back with another series of videos DIY అన్నమాట. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో DIY సిరీస్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం సింపుల్ బర్త్డే కార్డ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక థిక్ ఎక్కువ మందంగా ఉన్న చాట్ ని తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, లైక్ ఇట్ షుడ్ బి లైక్ థిక్నెస్ ఆఫ్ అట్లీస్ట్ 2 to 3 mm అన్నమాట. ఎందుకంటే మనం వాటర్ ని యూస్ చేస్తాం కాబట్టి వాటర్ రెసిస్టెంట్ అయ్యేటట్టు థిక్ గా ఉన్న చాట్ ని తీసుకోండి. అండ్ కట్ ఇట్ యాజ్ యూజువల్ డైమెన్షన్స్. మీకు నచ్చిన డైమెన్షన్స్ లో కట్ చేయండి. మనం కార్డ్ టైప్ చేస్తున్నాం కాబట్టి మన లెంత్ అండ్ బ్రెడ్త్ చూసి కట్ చేసుకున్నా పర్వాలేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ స్క్వేర్ టైప్ మెజర్ చేసుకున్నా పర్వాలేదు. సో మనం ఎంతైనా మనకు స్పెషల్ అనిపించినప్పుడు మన వాళ్ళ కోసం మనం తయారు చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అదే ఫార్ములాతో మనం ఇప్పుడు ఈజీగా క్విక్ గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, మనం ఆస్థెటిక్ గా చేస్తున్నాం అనమాట. దానికోసం నేను నా దగ్గర ఉన్న డామ్స్ స్కెచ్ పెన్స్ లైక్ బ్రషెస్ స్కెచెస్ యూజ్ చేశాను నేను. దాన్ని మనం ప్లాస్టిక్ పేపర్తో పెట్టేసుకొని కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ఇలా స్ప్రెడ్ అప్ చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి, మనం స్కెచెస్ యాజ్ వెల్ యాజ్ వాటర్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఆస్థెటిక్ నేచర్ కోసం నేను ఇలా ప్లాస్టిక్ షీట్ పైన రబ్ చేసి దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా రబ్ చేసాను అనమాట. ఇలా 2 sides చేసుకుందాం. లైక్ మీ ఇష్టం వచ్చిన షేడ్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో వెరీ టువర్డ్స్ ది బ్రష్ అనమాట. బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయితే అలా మన క్రియేటివిటీని బట్టి. నాకెందుకో కొత్తగా ట్రై చేయాలనిపించింది కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని మొత్తం స్ప్రెడప్ చేశాను విత్ స్కెచెస్. అండ్ సో మీరు అవుట్పుట్ చూసారు కదా. ఇక్కడ యాక్చువల్గా ఇది ఫ్లవర్ షేపర్ అనమాట. సో ఫ్లవర్ షేపర్ తో మనం డిఫరెంట్ కలర్ పేపర్స్ ని ఇలా షేపర్ తో కట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మొత్తం కలర్ ఉంది కాబట్టి నేను ఒకటే యూజ్ చేశాను. ఒకటి సైడ్ కలర్ పెట్టేసా. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మీకు బ్రష్ పెన్స్ తో అక్కడ హ్యాపీ బర్త్డే అని విష్ రాసి అండ్ ఇలా నాకు నా ఫ్రెండ్స్ కు నా మెమరీస్ లో కొన్ని వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుని నేను ఇలా రాసాను అనమాట. అండ్ లోపల మ్యాటర్ రాయడం కోసం ఆస్థెటిక్ నేచర్ గా ఉండాలని నేను కాఫీ పౌడర్ తో ఇలా మొత్తం ఇలా లెటర్ ప్రిపేర్ చేశాను. సో ఈ లెటర్స్ అనేవి మనం ఏ మెసేజ్ అయితే ఇస్తున్నామో, లైక్ బర్త్డే అయితే బర్త్డే విషెస్ అండ్ ఆల్సో యానివర్సరీ అయితే అలా ఏ విష్ అయితే మీరు లైక్ ఏ మెసేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అలా మెసేజ్ పెట్టి ఇలా పైన స్టిక్ చేస్తే సరిపోతుంది. అండ్ మస్ట్ షుడ్ యూజ్ ఫెవిస్టిక్. అండ్ ఆల్సో ఫెవిస్టిక్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా నేను పోలరైడ్స్ తో ప్లాన్ చేశాను అనమాట. ఇలా మనకి నచ్చిన ఒక 5 to 6 పోలరైడ్స్ తీసుకొని దాన్ని ఒక వైట్ పేపర్ తో స్టిక్ అప్ చేసుకొని అండ్ ఆల్సో ఐ రోట్ దేర్ మాకు స్పెషల్ గా లైక్ మేము ఎప్పుడు దిగామో ఆ ఫొటోస్ అని ఆ స్పెషల్ డేట్ నేను అలా మెన్షన్ చేశాను. సో నేను తీసుకున్న పోలరైడ్స్ అన్నిటికీ ఇలా పెట్టేశాను అనమాట. ఆబ్వియస్లీ లైక్ మనం ఏ గిఫ్ట్ కొనాలన్నా ఎక్స్పెన్సివ్ గా ఉంటేనే మనకి చాలా బాగా అనిపిస్తుంది, లైక్ మన క్వాలిటీగా అనిపిస్తుంది. అలా కాకుండా మన ఇంట్లోనే మన స్పెషల్ గా మన కోసం మన వాళ్ళ కోసం రెడీ చేసుకోవడానికి నేను ఈ DIY ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా DIYs కావాలంటే నాకు కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్క DIY నేను మీకు సపరేట్ గా చేసి మెన్షన్ చేసి పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు దాన్ని వ్రాపప్ చేయడానికి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా సాటన్ రిబ్బన్ తో స్టిక్ చేశాను అనమాట. దాన్ని స్టిక్ చేసి ఒక బో లాగా ముడేసాను. ఎందుకంటే ఇలా వ్రాప్ చేసి ఓపెన్ చేయగానే కార్డ్ ఓపెన్ అయ్యేటట్టు. సో ఐ లెట్ యూ షో ఎందుకు ఇలా స్పెషల్ గా ఉండాలి అనిపించింది అంటే, లైక్ మనకు ఓపెన్ చేయగానే మనకి ఆ లోపల ఉన్న కంటెంట్ మొత్తం డిస్ప్లే అవ్వాలన్నమాట. ఇలా ప్లాన్ చేసి కొంచెం సిజర్స్ తో గుర్తుపెట్టుకోండి, సిజర్స్ ని హారిజాంటల్ గా చేసుకొని ఇలా లైట్ గా కట్ చేస్తే మనకి ఇలా షేప్ వస్తుంది. సో అలా బో షేప్ లో వచ్చేటట్టు ప్లాన్ చేసా. అండ్ ఇలా సింపుల్ గా ఆస్థెటిక్ గా బర్త్డే కార్డ్స్ ని మనం ఈజీగా మన ఇంట్లోనే విత్ లో మెటీరియల్స్ మన దగ్గర ఉన్న మెటీరియల్స్ తో చేసేసుకోవచ్చు. సో ఇలా వ్రాపప్ చేసిన తర్వాత మనము డ్రాగ్ చేస్తే కంటెంట్ ఓపెన్ అయ్యేటట్టు చూసాను అనమాట. సో నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఆ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నేను మీకు చూపిస్తాను చూడండి లోపల కంటెంట్ ఎలా ఉందో. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలాంటి DIYs ఏమైనా ఉంటే నన్ను కూడా ట్యాగ్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజీవిని లైఫ్ ప్లస్. ఇంకా మోర్ కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. సో బాయ్.